రాజా ఆ ఊపిరే ఉద్యమాల కలేజా. రింగు రింగుల జుత్తు అజనుబాహుని ఎత్తు సురా సురా కత్తుల సూపు సూడ చక్కని రూపు. ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశాన్ని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారు మరియు ఈ దీవుల్లో ఇటీవల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి జాయింట్ తెలుగు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 101వ వర్ధంతిని జరుపుకోవడం ఎంతో హర్షణీయం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సమాజంలో తాను జీవిస్తున్నటువంటి సమాజంలో నెలకొన్నటువంటి అస్తవ్యస్తతను చూసి ప్రజల అణచివేతకు గురి కావడం సహించలేక తాను నాటి ప్రభుత్వం అంటే ఆంగ్లేయుల పాలనలో ప్రజలు భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను చూసి చెల్లించినటువంటి హృదయంతో వారిని ప్రతిఘటించడానికి తనకున్నటువంటి అవకాశాలను చూసుకుని తాను అడవులకు వెళ్ళి ఆ మన్యం వాసుల యొక్క దుర్భర జీవితాన్ని కనులారా చూసినటువంటి ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తన యుక్త వయసులో అడవుల్లో జీవితాన్ని గడిపి ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని గడగడలాడించి భారతీయుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వీరుడు. చివరకు ఆంగ్లేయులు ఈ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును అంతమొందించాలి, లేకపోతే మన మనుగడ కష్టం అన్నటువంటి ఆలోచనకు వచ్చి చివరకు అల్లూరి సీతారామరాజు గారిని దొంగచాటుగా పిలిచి అతన్ని కాల్చి చంపడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నేటి సమాజంలో కూడా పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేటి సమాజంలో కూడా చాలా మంది అణచివేతకు గురి అవుతున్నారు. వారికి సమానమైనటువంటి హక్కులను కూడా భంగం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ శక్తులు సమస్యలను నిర్వీర్యం చేస్తూ పాలనాపరమైనటువంటి తప్పిదాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ మనం ఎప్పుడైతే ఎదుర్కోగలమో అప్పుడే అల్లూరి సీతారామరాజు యొక్క ఆశయాలకు మనం బద్దులమై ఉన్నట్లుగా మనం భావించాలి. అలా జరిగినప్పుడు ఆయన యొక్క వర్ధంతులు జయంతులు మనం ఎన్ని చేసుకున్నా అది కంటి తుడుపు మాత్రమే అవుతుంది, కానీ ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చిన వాళ్ళం కావు. కాబట్టి ఆ యొక్క ఆశయాలను తమ వంతు బాధ్యతగా సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు యొక్క అణచివేతను నిర్మూలించాలి, సమైక్యతను చాటాలి, అనైక్యతను రూపు అంతమొందించాలని ఆయన చేసినటువంటి పోరాటానికి మనమందరం కంకణబద్ధులమై మన చేయుతను ఇస్తూ సమాజాన్ని సంస్కరణ చేయవలసినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉంది. ఆ దిశలో మనమందరం కలిసికట్టుగా ప్రయత్నించినప్పుడే ఆయన ఆశయాలకు మనం సరైనటువంటి నివాళులని అర్పించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆయన ఆధ్వర్యంలో ఆయన 101 వర్ధంతి రోజు ఈ రోజున ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన మరణం రోజు చాలా విచారమైన రోజు మాట. అందుకని ఎక్కువ కార్యక్రమం మనం ఏమి ఆయన పుట్టినరోజుగా ఘనంగా ఏమి చేసుకోవట్లేదు. చాలామందికి మనకు ఉన్నది ఒక విప్లవాదుడు అల్లూరి సీతారామరాజు. కానీ మన తెలుగు పిల్లలకి మన తెలుగు వాళ్ళకి కాకుండా ఇప్పటికీ కూడా ఆయనకు రావాల్సిన పేరు నేషనల్ లెవెల్లో రాలేదు. ఆంధ్రాలో కూడా మనం ఎవరు కూడా ఎప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి ఏదో అన్నట్లు ఉన్నారు.
ఆయనకి అసలు ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన 24-27 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా బతకలేదు. చిన్న వయసులోనే పోరాటం చేసుకుని ఆయన దేశం కోసం ప్రాణాలు రక్షించాడు. ఆయనకి అసలు ఇవాళ భారత రత్న అవార్డు అసలు దొరకదు. దానికోసం ఈ సంఘం లాంటి ఇలాంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క యువజన సంఘాలన్నీ కూడా పోరాడాలి భారతదేశంతో. నేను ఆనందంతో కూడా మనవి చేస్తున్నాను, మీరు ఈ విషయాన్ని కొద్దిగా హై లెవెల్ దాకా తీసుకెళ్ళండి. తర్వాత ఆయన చరిత్ర గురించి ఏంటంటే ఎక్కువ ఆయన బతికిందంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన ఇది ఉన్న చరిత్ర పెద్ద ఎక్కువైంది లేదు. ఆయన పుట్టింది ఎక్కడ విజయనగరం దగ్గర ఏదో వాళ్ళ తాతగారు ఊరి గారు పుట్టారు. ఒరిజినల్గా ఏంటంటే 4 జూలై 1897. తర్వాత ఇక్కడ మొగల్తూరు ఒక నరసాపురం దగ్గర డేమారు ఉన్నారు కదా, అక్కడేమో చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో తండ్రి గారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఆర్థికంగా ఉన్నప్పుడు ఆయన చిన్నాన్న గారు ఏమో ఆయన ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ చేసేవారు. ఆయనకి మళ్ళీ ఈస్ట్ గోదావరి ఎక్కడంటే మీకు రామచంద్రపురం అక్కడ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆయనకి అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అక్కడ చదువుకున్నారు. మొదట్లో ఇక్కడ 6వ తరగతి 5వ తరగతి దాకా ఉండి చదువులో పెద్ద ఆయనకి ఏమీ ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన విప్లవం అనేది ఎప్పుడు వచ్చిందంటే తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారు ఏమో ఫోటో స్టూడియో పెట్టుకుని రాజమండ్రిలో ఉండేవారు. పుష్కరాలకి ఆయన ఏమో అక్కడ వెళ్ళి 15 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వాడు ఏమో వాడు గుర్రం మీద అక్కడ వస్తుంటే వీళ్ళంతా కూడా పుష్కరాలు అక్కడ గట్టి ఉన్న వాళ్ళంతా కూడా లేచిపోయి దండాలు పెడుతున్నారు అన్నమాట. అప్పుడు ఏంటంటే తండ్రిని అడిగితే వాడికి బ్రిటిష్ వాడు మనందరికీ వాడు పాలిస్తున్నాడు అడిగాను. వీళ్ళు లెగలేదు. అప్పుడు అందరూ కలిసి వీళ్ళు ఎగ్గొచ్చి అప్పుడు మనసులో వచ్చి ఫస్ట్ విప్లవం ఇది ఎక్కడి నుంచి వచ్చి మనం చిచ్చు కట్టించి మనం వాడికి ఏంటి వండించుకోవాలి. అప్పటి నుంచి ఆయనకి ఇది వచ్చిన తర్వాత ఆయన తండ్రి కాలం చేసిన తర్వాత ఇంకా తర్వాత ఈ ఏజెన్సీ వచ్చి రంపచోడవరం అని ఇటు తునిలోని చదువు కూడా ఇక్కడక్కడ జరగలేదు. తర్వాత ఇంకా ఆ గిరిజనులకి ఎప్పుడైతే వీళ్ళు గిరిజనులు ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ గిరిజనులంతా ఇచ్చేసి విప్లవం ఇచ్చేసి పోరాడాడు. చాలా మట్టికి తనం అంతా అయింది. చిన్న వయసులోనే పాపం ఆయన త్యాగం చేశాడు, ప్రాణాలు అర్పించాడు దేశం కోసం. ఈరోజు జరిగిన అల్లూరి సీతారాం యొక్క యువజన సంఘం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అధ్యక్షులకు కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు అల్లూరి సీతారాం యొక్క డెత్ యానివర్సరీ 100 years కంప్లీట్ అవుతూ 101లో అతను ఇది అల్లూరి సీతారాం గురించి గౌరవనీయులైన అయిన కొండ మాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. గౌరవ అతిథి నాగేశ్వర మాస్టర్ గారు చెప్పారు, ఆనందరావు గారు కూడా చెప్పారు. అతను చేసే పనులు చాలా గొప్పమైన ఉన్నాయి. ఆ టైం అప్పుడు అల్లూరి సీతారాం గారి పేరు 5వ తరగతి 6వ తరగతిలో చదివేటప్పుడు విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. కానీ మాకు ఈరోజు గౌరవంగా ఉంది. అండమాన్ నికోబార్ బ్యాక్వర్డ్ ఏరియా పోబ్లర్ ఆంధ్రశ్వరం ప్రాంగణంలో అతనికి డెత్ యానివర్సరీ ఈ యొక్క ఆంధ్రశ్వరం ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించినందుకు యువజన సంఘ ఈ యొక్క కమిటీ సభ్యులకు, జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ సభ్యులకు, మన అండమాన్ నికోబార్ ఉన్న తెలుగు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది చాలా మంచి విషయము. నాగేశ్వరరావు గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా దీని గురించి అతను చేసే పనులు చాలా గొప్పమైన విషయాలు ఉన్నాయి. కానీ మన తెలుగు వారికి గుర్తింపు లేదు, భారతరత్న లేదు అన్నారు. కాబట్టి తప్పకుండా సార్ మీరు చెప్పిన విషయాన్ని నేను తీసుకుంటూ జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ తరఫున ప్రధానమంత్రి ఎవరైనా కూడా దానికి భారతరత్న పొట్టి శ్రీరాములు గారికి, మన అల్లూరి సీతారాం గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతరత్న ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసరేస్తాం. లింగాల వెంకయ్య గురించి లాస్ట్ టైం మాటలు జరిగేది గుర్తింపు తెచ్చారు కాబట్టి తప్పకుండా రాత్రి రూపంలో మాత్రము జేఐటీ తరఫున జరుగుతుంది. ఈ టాపిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా అనుకోకపోయినా మనం రాత్రి రూపంలో ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది సార్. అయితే తక్కువ సమయంలో ఈ యొక్క అరేంజ్మెంట్ జరిగింది. మరి నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇలాంటి విషయాలు ఉండేటప్పుడు ముందు నేను తెలియజేయండి. ఇలాంటి వ్యక్తులకి గ్రాంట్గా జరగాలి. సుమారు 100-200 మంచి ఉండాలి. అండమాన్ నికోబార్ తెలుగు వారికి క్యాంబిబెట్టు డిగ్లీపూర్ అందరూ కూడా తిరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాంగణంలో అల్లూరి సీతారాం గారి కార్యక్రమం ఇంత మనం తెలుగు వారు చేస్తున్నామని, ఎందుకంటే చెయ్యాలి కూడా అవసరం. ఈరోజు ఆ యొక్క గొప్ప వ్యక్తులు ఆ దేశానికి పోరాడుతూ మంచి పని చేసినందుకే ఈరోజు సమాజంలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళు కష్టపడి ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు, మన సామ్రాజ్యాన్ని తెచ్చున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి మనము గౌరవ అతిథిగా అందరం కలిసి మంచిగా చేయాలి అని కోరుకుంటాను. ఇలాగే మనతో పాటు ప్రతి తెలుగు వారు కూడా మనతోని ముడిపడాలి, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటాను.
కాబట్టి అధ్యక్షులకి, కమిటీ సభ్యులకి, మన అల్లూరి సీతారాం యొక్క యువజన సంఘం కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతవరకు కూడా మన ప్రియులు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అడ్వైజర్ కొండే మాస్టర్ గారు, అదే రీతిగా మన నాగమహేశ్వరరావు గారు, మరి ఇక విచ్చేసినటువంటి ఇక్కడ సత్యనారాయణ గారు అడ్వైజరే. విషయాలు నేను చెప్పే ముందు ఏంటంటే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని, శ్రీరాములు గారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అన్నటువంటి సంకల్పం వాసంశెట్టి యాం సుందరరావు గారి ద్వారా మనకి ఆంధ్ర అసోసియేషన్ యొక్క మీటింగులు జరుగుతున్నప్పుడు ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించిన తర్వాత దాన్ని అసోసియేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ, ఆ కమిటీ యావత్తు కూడా అంగీకరించడంతో పాడాల వీరభద్రరావు గారు, అల్లూరి సీతారామరాజు గారి యొక్క యువజన సంఘ రథసారథి ఫౌండర్, తర్వాత జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారు, ఇంకా ఒక టీం ఇక్కడ రావటం, చూడడం, ఎక్కడ ప్లేస్ లేకపోతే అసోసియేషన్ వారు మేము ప్లేస్ ఇస్తామని చెప్పడం, ఇక్కడ ప్రతిష్ఠించడం అయ్యింది. అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ప్రతిష్ఠించినటువంటి 2 విగ్రహాలను కూడా సరైనటువంటి క్రమ పద్ధతిలో వాటిని మరి సమయానికి చనిపోయిన తేదీ, పుట్టిన తేదీ జ్ఞాపకుంటున్నాం, ఆ సమయంలో చేరుతున్నాం. కానీ ఈ యాక్టివిటీస్ ని అసోసియేషన్ వారు కానీ లేక అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్నటువంటి అభిమానులు కానీ ఎవరు ముందుకొచ్చి దీన్ని ఎదురుకు తీసుకెళ్ళకపోతున్నారు. నేను అనేక యొక్క జన్మదినానికి ఇలాగా స్మరణ దినాన్ని కూడా ప్రతి ఒప్పుడు చెప్పేది ఏంటంటే, ఎవరొకరు ముందుకొచ్చి దీన్ని అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తీసుకెళ్లి ఆయనకి భారతరత్న దొరకాలన్నా, లేకపోతే విగ్రహాలని ఒక కంపౌండ్ ఉంది కాబట్టి వేరే స్థలాల్లో ఎక్కడైనా ప్రతిష్ఠించినట్లయితే దీన్ని మనం ఒక ఫంక్షన్ గా జరుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు చాలా సంవత్సరాల క్రితం మేము చిన్నవాళ్ళం, ఇక్కడ కొంతమంది ముఖ్యులు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఎక్కడెట్టాలో కూడా తెలియట్లేదు, దాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో తెలియక ఆ విగ్రహాన్ని చాలా రోజులు ఎంఎస్జట్టీలోనే దాచిపెట్టారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ వారి చేతిలో ఉంది. ఫస్ట్ చైర్మన్ స్వరూప్లాల్ సాబ్ గారు, వైస్ చైర్మన్ డాక్టర్ కేవీఎస్ రావు గారు ఇద్దరు ఉన్నప్పుడు, అది మన డాక్టర్ కేవీఎస్ రావు గారు నాలెడ్జ్ లో తీసుకెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని స్వరూప్లాల్ గారితో అడిగి, అప్పుడు ఉన్నటువంటి ఎంపీని అడిగి, ఆ యొక్క విగ్రహాన్ని అందరికీ తెలిసిన స్థలంలో మేము ఒక అటోటోరియం కడుతున్నాం, ఆ అటోటోరియం ఎదురుగుండా దాన్ని ప్రతిష్ఠిస్తాం, ఆ పేరు, ఆ విగ్రహం పేరు అయిపోద్ది అంబేద్కర్ అటోటోరియం, ఈబీఎంసీలో కట్టినటువంటిది. అలాగే ఇక్కడ కూడా విగ్రహాలు పెట్టారు, స్థలాలు బోల్డ్ ఉన్నాయి. అడగకుండా తొందరపాట్లు ఏమైందంటే అసోసియేషన్ యొక్క ప్రాంగణంలో పెట్టడం జరిగింది. ఇది అందరికీ కూడా ఇనికి రావట్లేదు, తెలియట్లేదు. వాళ్ళు అసోసియేషన్ మెంబర్లు మనమే చేసుకుంటున్నాం. అందుకు కాబట్టి ఫ్యూచర్ లో నేను మన మహేష్ని రిక్వెస్ట్ చేశాను కొన్ని దినాల క్రితం, మీకు కొంత అడ్మినిస్ట్రేషన్ లో మీకు కొన్ని హోదాలు ఉన్నాయి, గౌరవం ఉంది, మర్యాద ఉంది కాబట్టి మీతో మేము డెలిగేట్ గా వస్తాం. సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని, పింగాళ వెంకయ్య గారి యొక్క విగ్రహాన్ని, ఈ 2 విగ్రహాలను కూడా ఎక్కడైనా సరే, ఆ నారాయణ పార్క్ ఖాళీ ఉందండి, బంగాళీ క్లబ్ దగ్గర ఖాళీ ఉంది, ఎక్కడైనా ఒక స్థలాన్ని కేటాయించినట్లయితే మంచిదని అడుగు. దానికంటే ముందుగా మేము కొండ మాస్టర్ గారు మేమంతా కూడా వెళ్ళి మన టీబీఎంసీ సెక్రటరీ లక్ష్మణ్ గారిని అడిగినప్పుడు నేను అగ్రియే జాగా అలాట్ చేస్తాను, కానీ డీసీని అంచిపాక్ గారిని అడగమన్నాడు, సునీల్ అంచిపాక్ గారిని అడగమన్నప్పుడు, అయితే మేము వెళ్ళే సమయానికి ఏమైందంటే పరిస్థితులు తారుమారైపోయి ఆయన వెళ్ళిపోయారు. అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు లక్ష్మణ్ గారు. ఇక ఐఎస్ లో మరి వారు డీసీ గారు కొత్త అని వచ్చారు. ఇదంతా కూడా మీరు ముందుకు వచ్చినట్లయితే మనం దీన్ని ఎదురు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకు కాబట్టి అందరూ కూడా మరి ఇక్కడ ఎక్కువ శాతం పిలుపు అందుకుని వచ్చినటువంటి వారు జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ వారు.
వారికి నేను యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క యువజన సంఘం తరపున మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే సమయం తీసుకుని అయితే పొద్దుటైతే అసోసియేషన్ వారు చేశారు, కానీ మరి ఎంత సమయం అయినా సరే వేయించకుండా కూర్చుని ఇంకొచ్చిన మరి మన సత్య గారు, అశ్వీను, మోహిని మేడం గారు, నాగమహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, అలాగే మరి చిన్న మరి ప్రసాద్ గారు, కొండయ్య గారు, మరి వెంకట్, మరి సోదరులు వారు, తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి రమణ గారు, మరి ఇద్దరు సోదరులు అందరూ కూడా వచ్చారు. వీరందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి అందుకు కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మనసులో పెట్టుకుని మీరు కొంచెం దీనికి సపోర్ట్ చేసినట్లయితే మేము లెటర్ ని తయారు చేస్తాం. వెళ్తానికి డెలిగేట్ తయారప్పుడు మీ యొక్క పేర్లు మేము ఇచ్చినప్పుడు మీరు కూడా మాకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తీసుకెళ్ళాలి. మహేశ్వరరావు గారు అన్నమాట కరెక్టే, భారత రత్న కావాలి. ఇక్కడ కమిటీ పెట్టుకుని కాదు కూర్చుని వెళ్తాం కాదండి, అలాంటి వాటిని కొంచెం డిమాండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి వారికి అవగాహన లేదు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది, లేకపోతే పింగాళి వెంకయ్య గారిని పెట్టాలి, లేకపోతే శ్రీరామ గారు పెట్టాలని లేదు. తెలుగు వారిని మనం వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి అవగాహన. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.